బాబు అక్కడ నీకు పొద్దునేమో, నాకు ఇక్కడ మిడ్ నైట్ దాటింది, వెళ్ళి పడుకుంటా, రేపు క్లాస్ ఉంది. అంటే ఇక్కడ నేను బెవర్స్ కొన్నానే కానీ ఏదో బిల్డప్. నేను రిలయన్స్ ఫ్యామిలీలో చేరాను, ఓ జియో తీసుకున్నాను. తొక్కలో నీతో నేను మాట్లాడేది అన్లిమిటెడ్ కాలింగ్ అమ్మా. ఇక్కడ మా పూజకే కాల్ చేసుకుంటా. ఎప్పుడు తీసుకున్నావు బావా నేను రిలయన్స్ జియో? గ్రాండ్ ఓపెనింగ్ ఇవ్వాలి, నాన్ స్టాప్ బ్యాటింగ్ గ్యారంటీడ్. సేమ్ నేను కూడా ఇలాగే ఎగిరేవాడిని బీటెక్లో మన నిధితో. ఇంకా పెట్టేనా? అప్పుడేనా? ఇంకా 1 అయిందిగా. అవును, రేపు సినిమాకి వెళ్దామా కాలేజ్ బంక్ కొట్టి? మళ్ళీ బంకా? కండనేషన్ కట్టినా ఎవ్వడూ సేవ్ చేయలేడు, డాడీ చంపేస్తారు. అవన్నీ నేను చూసుకుంటాగా. Your balance is too low. Please recharge to stay on the call. దీని అమ్మ జీవితం, నా డొక్కు పోయి కూడా ఇంత పెట్రోల్ తాగదే. సరేలే, ఇంకా పెట్టేస్తా, నా దగ్గర కూడా బ్యాలెన్స్ లేదు. ఓకే. ఎవడైనా అన్లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ ఇస్తే బాగుండే, ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ ఉండిపోతా. బాయ్. మేమిద్దరం ఎంఎస్ కోసం యూఎస్కి వచ్చాం కదా, అప్పుడు స్టార్ట్ అయింది. దేవుడు మన బాధ చూడలేక మనల్ని యూఎస్ పంపించాడు. ఇక్కడ అన్లిమిటెడ్ కాలింగ్, టెక్స్టింగ్, ఇంకా అన్నీ మనకి హ్యాపీ డేసే. అమ్మయ్యా, ఇప్పుడు నీతో డే మొత్తంలో నా ఈవెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. చేసుకో, షేరే కాదు, లైక్, కమెంట్, రియాక్ట్ ఏదైనా చేసుకో. నువ్వు కూడా ఈ యూనివర్సిటీ అయితే బాగుంటుంది. ఇంకా ఆశకు హద్దులు లేవు కదా మనకి, మరీ అంత పిచ్చిలా వద్దురా. మార్నింగ్ లేచినప్పటి నుంచి తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఫస్ట్లో బాగానే ఉండేది తెలుసా, ఇవాళ నేను నా రూమ్మేట్ ఇడ్లీ చేసుకున్నాను. అవును, నీకు ఇడ్లీలోకి చట్నీ ఇష్టమా, సాంబార్ ఇష్టమా? అబ్బా ఈ గోలంట్రా బాబు. యాక్చువల్లీ నాకు పొడి ఇష్టం తెలుసా. యా, అరే అది కాదు, ప్లేట్స్ కడగలేదా? ఒక్క నిమిషం. నిన్న నేను తినలేదు. నీ టర్న్ కదా. లాస్ట్ టైం కూడా నేనే కడిగినా. ఐ థింక్ ఇట్స్ యువర్ టర్న్. హలో, నాకెంత ఇరిటేషన్ వస్తుంది తెలుసా. నా రూమ్మేట్ ఒక పెద్ద విచ్, ఐ కాంట్ టెల్ యూ. ఇవాళ నేను రెడ్ వేసుకున్నా ఎల్లో వేసుకున్నా? యాక్చువల్లీ గ్రీన్ బెటర్ అనుకుంటా. దానికి నన్ను ఎందుకు అడగడం? ఇవాళ కాలేజ్లో మా ప్రొఫెసర్ ఒక జోక్ వేసాడు. యు హ్యావ్ టు లిసన్ టు ఇట్, ఇట్స్ సో ఫనీ, ఐ కాంట్ టెల్ యూ. ఓ మై గాడ్, ఐ మిస్ మై మామ్. యా పర్లేదులే, ఫస్ట్లో అలాగే ఉంటుంది. ఐ మిస్ మై డాడ్. సర్లే ఎడవకు. ఐ మిస్ మై కుక్క. నువ్వు రోజు ఏడుస్తావా? ఐ మిస్ మై పకింట్ ఆంటీ. నేను జిమ్లో ఉన్నా. పర్లేదు, పరిగెడుతూ మాట్లాడు, మా బుజ్జి కదా, ప్లీజ్. నేను క్లాస్కి వెళ్తున్నా. పర్లేదు, వెళ్ళే వరకు మాట్లాడు, వెళ్ళిన వెంటనే మెసేజ్ చెయ్యి. ఎలాగైనా మన టెక్స్ట్ మెసేజింగ్ కూడా అన్లిమిటెడ్ కదా. నేను క్రికెట్ ఆడుతున్నా, నెక్స్ట్ నాదే బ్యాటింగ్. పర్లేదు, వెళ్ళి డక్ అవుట్ అయ్యి వచ్చాయి, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. అవుట్ అయిపోయి రావాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫ్రైడే ఈవినింగ్ అంటే తాగాలి మావా. ఇదంతా ఫోన్ వచ్చేవరకే. హలో, నేను కంబైన్ స్టడీస్కి వచ్చా ఫ్రెండ్స్ దగ్గర. చా, నీకు అని సీన్ లేదా నాకు తెలుసు, కానీ ఆ ఏసీ సెట్టింగ్ అయితే నాతో మాట్లాడుతున్నాయి. ఇంకెందుకు లోపల పో. అరే, ప్రేమ కథ చూసిన తర్వాత ఇదే బెస్ట్ హారర్ కామెడీరా. నవ్వు ఇందాక అన్లిమిటెడ్ కాలింగ్ అన్నావు. బాబు, బ్యాటింగ్ లేదు, ఫీల్డింగ్ లేదు, ఇంకా ఓన్లీ స్లీపింగ్. నువ్వు స్మార్ట్ రా బావా. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అరే కాల్ వస్తుందిరా, మళ్ళీ చేస్తా. కాల్ వచ్చిందా? ఎంజాయ్ చేయి. హలో బేబీ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకా ఫ్లర్టింగ్ ఆపవా? మారవా నువ్వు అసలు ఇంకా? అమ్మ మహాతల్లి, నీకో దన్నం. సరే, అది వదిలే కానీ, నీకు తెలుసా
మనలా యుఎస్లో ఉండే తెలుగు వాళ్ళ కోసం చికాగో సుబ్బారావు అని ఒక పేజ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ వీడియోస్ ఆర్టికల్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయి తెలుసా, నాకైతే ఫుల్గా నచ్చేసినాయి. నా ఫ్రెండ్స్ అందరితో లైక్ చేయించారు, నువ్వు కూడా లైక్ చేయి మర్చిపోకుండా. యా, అండ్ యు నో వాట్, దే హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. అక్కడ ఆర్జీవి నా రూమ్మేట్ అయితే అని ఒక వీడియో ఉందన్నమాట. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీయా, యూ షుడ్ గో సబ్స్క్రైబ్ టు దెమ్. ఇట్స్ అమేజింగ్. నాకు ఎంత నచ్చిందంటే వాళ్ళ కంటెంట్, నేను ఫుల్ ఫాలో అయిపోతున్నాను. నువ్వు కూడా ఫాలో అవ్వు, అర్థమైందా?